జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా ఛానల్ చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి, మన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను కాంకనపేటలో ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవాలయం చూపిద్దామని వచ్చాను. ఈ గుడి కూడా చాలా అందంగా ఉంటుంది. గుడికి ఎదురుగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. గుడికి ఎదురుగా మనకి రాతి ధ్వజస్తంభం ఉంది. ఇత్తడి తాపడం చెప్పి ఇచ్చారు ఈ మధ్యనే. ఈ ధ్వజస్తంభం కూడా ఎండలో బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది మనకి. చుట్టూరు పచ్చని పొలాలు, అటుపక్క ఇటుపక్క ఇళ్ళు. ఈ గుడికి వెనక భాగంలో హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది మనకి. గుడి చూడాలనుకునేవారు ఎవరన్నా కానీ మెయిన్ రోడ్ ఎమ్మటే కాబట్టి ఆటోలో కానీ బస్ సౌకర్యంతో కానీ రావచ్చు. అందరికీ నమస్కారము. కల్లూరు మండలం కాన్కానపేట గ్రామంలో వెంచేస్తున్న సీతారామాంజనేయ స్వామి దేవాలయం చూడటానికి వచ్చాను. చాలా అందంగా ఉంటుంది ఈ గుడి. ఇది 2016-17 మధ్యలో ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. గుడికి ఎదురుగా మనకి సిమెంట్ రోడ్డు ఒకటి ఉంది. గుడి ముందరగానే మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒకటి ఉంది. ఈ గుడి ముందర నుంచి కొంచెం ముందరగా వెళ్తే మనకి పెద్ద చెరువు కనిపిస్తుంది. ఇటు పక్క పోతే మెయిన్ రోడ్ ఇది. కల్లూరు టు సత్పల్ మెయిన్ రోడ్ ఇది. గుడి ముందల ప్రాంగణం చాలా విశాలంగా అందంగా ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ గుడి దగ్గర రావాలనుకుంటే మెయిన్ రోడ్డే కాబట్టి బస్సు దిగి రావడానికి కూడా కుదురుతుంది. ఈ రోడ్డు మీదకి గుడి దగ్గర రావడానికి. గుడి కూడా చాలా విశాలంగా అందంగా తీర్చిదిద్దారు. రంగులు కూడా బాగా వేశారు. గుడి బయట నుంచి చూస్తే మనకు చాలా అందంగా కనిపిస్తుంది ఈ రామాలయం. ఎదురుగా పచ్చని చెట్లు, ఆంజనేయ స్వామి విగ్రహం. ఒక పక్క మెయిన్ రోడ్డు. చాలా అందంగా ఉంది ఈ గుడి కూడా. గుడి ముఖద్వారం ముందర పెద్ద ధ్వజస్తంభం. గుడి ముందరగానే ఆంజనేయ స్వామి విగ్రహం. గాలిగోపురం పైన సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు పెట్టించారు. చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఉదయం పూట ఎండ వెలుగులో గుడి చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది మనకి. జై శ్రీ ఆంజనేయం. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మెరుస్తూ కనిపిస్తుంది. చాలా భారీగా ఉంది ఈ విగ్రహం కూడా. గుడి గోపురం పైన మనకి శంకు చక్రాలతో తయారు చేసిన కలశం ఒకటి ఉంది. ఎండ వెలుగులో బాగా మెరుస్తూ కనిపిస్తుంది నాకైతే. ధ్వజస్తంభం కూడా బాగా మెరుస్తూ కనిపిస్తుంది. మనకు ఎదురుగా కనిపించేది ఉత్తర ద్వారం ఇది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ ద్వారం నుంచి భక్తులు లోనకెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
గుడిలోనికి వెళ్ళగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం పైన మనకి నామాలు కనిపిస్తాయి. రాతి ధ్వజస్తంభం ఇది. ఇత్తడి తాపడం చేయించారు మంచిగా అందంగా. శంకు చక్రాలు, గోపురం పైన సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ కళ్యాణ మండపం కింద మనకి యాలీలు పెట్టించారు. మంచి అందంగా తయారు చేశారు ఈ విగ్రహాలు కూడా. పూర్వకాలం ఉన్న పాత గుళ్ళల్లో ఉంటాయి ఇవన్నీ. ఈ సీతారామాంజనేయ స్వామి ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జై శ్రీ ఆంజనేయం. చాలా అందంగా ఉంది. పక్కనే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మండపం లాంటిది ఒకటి పెట్టించారు భక్తుల కోసం. ఈ కళ్యాణ మండపం పైన విచ్చుకున్న తామర పుష్పం ఆకారంలో సీలింగ్ చేసింది. కలర్స్ కూడా బాగా వేశారు. గుడి లోపలికి రాగానే మనకి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఒకటి కనిపిస్తుంది మనకి ఎదురుగా. గుడికి ఒక పక్కగా మనం వెళ్తే వేణుగోపాల స్వామి విగ్రహం అందంగా తయారు చేశారు. గుడి పైన గోపురం పైన విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ. గుడి చాలా విశాలంగా అందంగా ఉంటుంది. గుడికి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు ఉన్నారు. చాలా అందమైన ప్రతిమలు ఇవి. జై శ్రీరామ్. సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతిమలు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా. అయ్యగారు అర్చన చేస్తున్నారు దేవుడికి. ఎండ వెలుగులో విగ్రహాల పైన మనకి ఎండ పట్టడం వల్ల చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఉదయం పూట సూర్యుని వెలుగులో. జై శ్రీరామ్. రోడ్డు పక్కగా ఉత్తర ద్వారం వైపు వస్తే ఆంగోతి రామ విగ్రహం ఒకటి కనిపిస్తుంది మనకి. 1969లో పరంపదిస్తే 1973లో ఈ విగ్రహం నిర్మాణం చేశారు. మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం విగ్రహాన్ని. చాలా పురాతనమైన విగ్రహం ఇది. రోడ్డు పెరిగి పెరిగి విగ్రహం చాలా లోనికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మనకి. ఉదయం పూట సూర్యుని వెలుగులో గుడి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది. ఆకాశం చాలా నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది మనకి. ఆకాశం నుంచి శ్రీరాముడు మెట్ల ద్వారా మనకి కింద దిగొచ్చినట్లుగా ఆకాశంలో మబ్బులు మెట్ల ఆకారంలో మనకి భలేగా అందంగా కనిపిస్తుంది. మెట్లు మెట్లుగా ఉన్నట్లు ఆకాశం మబ్బులు. ఒకప్పుడు ఇక్కడ ఏమీ ఇళ్ళు కానీ గుళ్ళు కానీ ఏమీ లేవు. ఒక పాత విగ్రహం నేను చూపించిన విగ్రహం ఒకటే ఉంది ఆంగోతి రామది. తర్వాత తర్వాత ఇక్కడ అన్ని ఇళ్ళు గుళ్ళు అన్నీ తెలిసాయి. గుడి వెనక నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది మనకి. గుడి మీద చూడండి మెట్లు లాగా కనిపిస్తుంది మబ్బులు భలేగా అందంగా.
గుడి ప్రాంగణం లోపల పెద్ద ఉసిరి చెట్టు ఉంది. భక్తులు దీనికి పూజలు చేస్తారనుకుంటా కార్తీక మాసంలో. గుడి వెనక కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. సూర్యకాంతిలో గుడి చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. గుడి లోపల వచ్చి చూద్దారండి. గుడి చుట్టూరు అందమైన ప్రతిమలు చాలా అందంగా రంగులు వేసి ఉంచారు. గాలిగోపురం పైన మొత్తం అందమైన విగ్రహాలు, ప్రతిమలు చాలా అందంగా తయారు చేశారు. సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామి ప్రతిమ, ధ్వజస్తంభం, గుడిపైన సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు, కళ్యాణ మండపం చాలా అందంగా కనిపిస్తుంది మనకి. సూర్యుని వెలుగులో ఉదయం పూట గోపుర శిఖరం పైన చూడండి శంకు చక్రాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి మనకి. సీతారాముల ప్రతిమలు ఉన్నాయి ఇటు పక్క ఉత్తర ద్వారంకి వెళ్ళి. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ కుర్చీ లాంటివి వేసి ఉంచారు. రోడ్డు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా అందంగా ఉంది. కళ్యాణ మండపం కూడా చాలా పెద్దది. భక్తులు ఎవరన్నా వచ్చినా కానీ కూర్చొని భజనలు చేసుకోవడానికి కానీ పూజలు చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంది కళ్యాణ మండపం. చాలా అందంగా రంగులు తీర్చిదిద్దారు. గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. గుడి ప్రాంగణంలోనే ఒక పక్కగా చిన్న చిన్న గదులు రెండు ఉన్నాయి, విశ్రాంతి గదులు లాంటివి. కళ్యాణ మండపం, ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి ప్రతిమ, ద్వారపాలకులు, విఘ్నేశ్వర స్వామి ప్రతిమలు అందంగా ఉన్నాయి. ధ్వజస్తంభం కూడా చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది మనకి. చాలా ఎత్తుగా ఉంది, 25 అడుగులు అటు ఇటుగా ఉంటుంది ఇది. గుడి లోపల అయ్యగారు పూజ చేసుకుంటున్నారు. నేను అందుకే ఎక్కువగా మాట్లాడటం కుదరట్లేదు. గుడి లోపల గుడి ప్రాంగణం చాలా విశాలంగా అందంగా కనిపిస్తుంది మనకు బయట నుంచి కూడా. నా వీడియోలు చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. మీరందరూ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. కల్లూరు నుంచి రావాల్సిన వారు ఎవరన్నా కానీ ఆటో సౌకర్యం కానీ బస్ సౌకర్యం కానీ కలదు. మెయిన్ రోడ్ అమ్మటే ఉంటుంది గుడి. ఈ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయండి, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఉదయం పూట కానీ సాయంత్రం వేళల్లో కానీ గుడి దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది గుడి దగ్గర. రామాలయం చూడటానికి చాలా అందంగా కూడా ఉంది.
రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం.